ఒక నిన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో యాజిటేషన్ చేశాడు. ఆ టైంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళాలా, ఆయన కొడంగల్లో అక్కడ తిరుగుతున్నారు. వెంటనే రాహుల్ గాంధీ అక్కడ కూర్చున్నాడు, తనకి సమాచారం లేదు, తనకి తెలియదు అనుకోగానే వెంటనే చేసిన ఎత్తుగడేంటి, దానికి మద్దతు ఇస్తున్నామని. అంతవరకు బాగానే ఉంది, తప్పులేదు. తర్వాత ఏం జరిగింది, రాహుల్ గాంధీ అరెస్ట్ అంటూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. ఇక్కడ చూడండి ద్వంద్వ నాలుకల ధోరణి ఎట్లా ఉంటుందో. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి నిన్న రాజ్భవన్ దగ్గర ముట్టడికి వచ్చారు. లోక్ భవన్ అని ఇప్పుడు పేరు మార్చారు కదా, అక్కడ ఆందోళనకు వచ్చారు. ఎందుకు, ఢిల్లీలో దానికి వ్యతిరేకంగాని, రాహుల్ గాంధీ చేస్తున్న కార్యక్రమానికి మద్దతుగా. వీళ్ళని ఇక్కడ అరెస్ట్ చేయించింది ఈ ప్రభుత్వం, విద్యార్థుల్ని. అదే సందర్భంలో అక్కడ అరెస్టులకు సంబంధించి వ్యతిరేకంగా మళ్ళీ ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తే తప్పు లేదు, వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు. ఇది ద్వంద్వ నాలుకల ధోరణి. బీజేపీకి ఎట్లాంటి రాజకీయం చేతనైందా? చేతనైతే భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి, హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ప్రధానమంత్రి ఇంటి ముందు ఇట్లాంటి గేమ్ నడవలేదు. మొట్టమొదటిసారి ప్రధానమంత్రిది నిన్న లోక్సభ వాయిదా తర్వాత ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. అదే సందర్భంలో అక్కడే స్వయంగా ప్రియాంకను, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే, వీళ్ళందరూ. అంటే ఇంకోటి, దేశంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి రమ్మనమన్నాడు, యువతరాన్నందరినీ రాహుల్ గాంధీ. సరే, అరెస్ట్ చేశారు, పంపించారు. బీజేపీ నిజంగా రాజకీయం చేయాలంటే ఏం చేయాలి? దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాలి. నరేంద్ర మోడీ ఇంటి మీద దాడికి వెళ్ళాడు. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా భారతదేశ చరిత్రలో? ప్రధానమంత్రి ఇంటి ముందుకి, హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఇంటి ముందుకి, అది కూడా దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. అప్పుడే రాళ్ళు ఇసిరినోళ్ళు, తలకాయలు పగలగొట్టినోళ్ళు, పోలీసులను చంపబోయినోళ్ళు, వాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తున్నాడు. అంటే ఏం చేయాలనుకుంటున్నాడు ఇతను అని చెప్పి బీజేపీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తే చేత కాలేదు. వాళ్ళు రాజకీయం నేర్చుకోలేము.